హాయ్ అందరికీ బాగున్నారా? మేమేం చేస్తున్నామంటే నిన్న తీసాము ఈ వీడియో. ఏంటంటే మా పిల్లలు ఎప్పుడు కానీ మమ్మీ మీరు ఆర్డర్ మాతోటి ఏ గేమ్ అయినా ప్లీజ్ ఆడండి మమ్మీ అనేసి వాళ్ళ డాడీని నన్ను అడుగుతారన్నమాట. సో మేము అంత పట్టించుకోము. మనకు కొద్దిగా టైం దొరికితే ఫోన్ చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. నిజమే కదా, ఎందుకంటే ఇంట్లో ఉండే వర్క్స్ వల్ల మనకి టైం ఎంతగా దొరకదు కాబట్టి మనం వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేము. సో టైం దొరికినా కూడా ఇంకేదైనా పని ఉందా, లేకపోతే ఈవినింగ్ వర్క్ ఏమైనా ఉందా, లేకపోతే ఫోన్ చూసుకోవాలని పోతుంది. కానీ వాళ్ళతో మనం కొంచెం టైం స్పెండ్ చేయాలని మాత్రం ఈ రోజుల్లో అయితే వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు పేరెంట్స్కి. సో అందుకే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ వీడియో వల్ల మనము ఎంతో కొంత టైం కేటాయించాలంటే పిల్లలతో మనం ఆడితేనే మనకి వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను, నాకు తెలిసినంతవరకు. సో అదే చేస్తున్నా. క్యారమ్స్ ఆడుతున్నారు, చాలా డేస్ నుండి అడుగుతుంది మా పాప. బట్ నాకు ఎందుకో నిన్న ఆడాలనిపించింది. మీకేంటి, మీ ఇంట్లో మీ సిస్టరు మీ మదర్ అందరు వచ్చి ఉన్నారు కదా, గేమ్స్ ఏమైనా ఆడతారని మిగతా వాళ్ళు అనుకోవచ్చు కొంతమంది. సో చెప్పాలంటే ఆ రోజు ఏ వర్క్ చేయలేదు, లిటరలీ 11 అవుతుంది. బట్ ఓన్లీ మామూలుగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము, స్నానాలు చేయలేదు, పిల్లలు చేయలేదు, ఎవరు చేయలేదు. వాళ్ళు గేమ్స్ అయితే మొదలు పెట్టారు. మేము కూడా ఇక వర్క్స్ అట్లా పక్కన పెట్టేసి వాళ్ళతో స్పెండ్ చేసామన్నమాట. చాలా డేస్కి ఆడుతున్నాం కదా క్యారము, అసలు కొట్టడానికే వస్తలేదు. వాళ్ళు నేర్పిస్తున్నారు, ఇలా మమ్మీ అలా మమ్మీ, మీకు అసలు ఆడడమే వస్తలేదు పిన్ని అని మా పెద్ద పాప. మా పక్కన బాబు కూడా తనేమో ఇలా ఆడాలి ఆడాలి, అయ్యో మీకు ఇంకా ఆడడం రావట్లేదు అని అంటున్నా కూడా ఏం చేస్తాం, కొంచెం షై ఫీల్ ఉంటుంది. బట్ ఇంకా వాళ్ళ తర్వాత ఒక 2-3 గేమ్స్ తర్వాత వాళ్ళకంటే ఎక్కువ మేమే ఆడామనుకోండి, అది వేరే విషయం. సో అప్పుడు అనిపించింది అన్నట్టు వాళ్ళకి, అమ్మో మా మమ్మీ వాళ్ళకి అన్నీ వచ్చు అని. సో నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మనకి దొరికిన కొంచెం టైంలోనే కొంచెం టైం మన పిల్లలకి కేటాయిస్తే వాళ్ళకి కూడా సో మా డాడీ టైం స్పెండ్ చేస్తారు అని వాళ్ళకు కూడా ఒక హోప్ ఉంటుంది. ఈ రోజుల్లో హ్యాపీగా ఉండడం కంటే పెద్ద గిఫ్ట్ వేరే లేదని నేను అనుకుంటున్నా. సో ఆ డే అంతా రియల్గా హ్యాపీగా ఉన్నాము. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.